మొబైల్ యాప్ టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా వేంపల్లి IIIT హౌస్ కీపింగ్ ఉద్యోగాల్లో కక్ష సాధింపు జరుగుతోందని ఉప కార్మికులు ఆరోపించారు. ఓల్డ్ రిమ్స్లోని ఉప కార్మికుల కమిషనర్ కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. శ్రీదేవిని కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని, మేనేజర్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారులకు తెలియజేసిన స్పందన లేదని, వేతనాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలంలో ఆర్కే వ్యాలీ IIITలో గతంలో అక్కడ జరిగిన పరిణామాలను మనం చూస్తే అర్థమవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కుమారస్వామి గుప్తా అనే అతను ఆ యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మీద గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మాత్రమే అక్కడ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. అలాగే కార్మికులు కూడా గతంలో పోయిన సంవత్సరం చాలామంది కార్మికులను ఆందోళనకు గురి చేశాడు, చాలామంది కార్మికులను ఇబ్బంది పెట్టాడు. ఆ కార్మికులకే వాళ్ళని తీసేసి వాళ్ళ కాలంలో విద్యార్థులు అక్కడ మద్యమం సేవించి కొట్లాడుకునే సందర్భాలు కూడా దండిగా ఉన్నాయి. అలాగే గతంలో పోయిన సంవత్సరంలో క్యాంటీన్ల విషయంలో, అలాగే వ్యక్తుల మధ్య బయట నుంచి తీసుకొచ్చే దాంట్లో కూడా ఆయన గలాట పెట్ట ఆందోళన కార్యక్రమం చేశాం. తీసుకుంటామని చెప్తున్నారు కానీ తీసుకోవడం లేదు. కానీ హౌస్ కీపింగ్ సంబంధించిన కాంట్రాక్ట్ సర్దుబాటుకి ఎవరికైతే ఇచ్చింటారో వాళ్ళ ప్రతినిధి ఒకరు అక్కడ ఉండాలి. హాజరు కాలేదంటే దాంట్లో ఆంతర్యం ఏందో స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళను అతని సొంత నిర్ణయం, విద్యా అర్హతలు కానీ సీనియారిటీ కానీ ఏమి కాని విషయం. అందుకోసమనే డైరెక్టర్ గారి మీద తక్షణమే VC గారు చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఆయన చేసిన అవినీతి మీద తక్షణమే అతని మీద ఏదైతే ఈ ఎన్ని గతంలో వచ్చిన పేపర్లలో కానీ వీటన్నిటిపైన విచారణ చేయాలి. విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని మేము ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా CIT అనుబంధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను BS నాయకులు సందర్శించి మొక్కజొన్న రైతుల సమస్యలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మే 6లోగా మక్క కొనుగోలు చేయకపోతే రైతులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. రైతులు 20 రోజులకు పైగా ఎదురు చూస్తున్నా కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని, ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల లోపాలు, గన్నె సంచుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ చేసి వాళ్ళని పంపించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న IKP కేంద్రాలు కావచ్చు, PSCSC సెంటర్లు కావచ్చు, మొత్తం ధాన్యం నిల్వ ఉన్నది. ధాన్యాన్ని ఎత్తకపోయినట్లయితే ఇవాళ ఖచ్చితంగా మీ ప్రభుత్వం యొక్క చెడగంతనం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా లారీలు మాట్లాడండి, మొత్తం కూడా ధాన్యాన్ని ఎత్తనది వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పుకోండి. కావాలని గతంలో అందరూ అందరూ విధి చేసేది ముందెళ్ళకపోతే ట్రాన్స్పోర్ట్ ఎవరు తీయాలి, గడ్డి బ్యాగ్స్ ఎవరు తీయాలి, ఏడ గోదావరి పెట్టాలని ఎక్కడ కూడా కనుగోలు సెంటర్లు ఓపెన్ మేరకు ఓపెన్ చేశారు తప్ప గడ్డి బ్యాగ్ దగ్గర పైసలు తెస్తారు, ట్రాన్స్పోర్ట్ దగ్గర పైసలు అయినా పైసలు మార్కెట్ వాళ్ళకు రాష్ట్రంలో ఈ 5-6 రోజులలో కొనకపోతే కొనుడే కాదు, ఎమ్మెల్యే మంత్రులు ప్రతి మార్కెట్ ఆఫీస్ పోవాలి, కొనుగోలు సెంటర్లకు పోవాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అటెండ్ కావాలి, రైతుల బాధ వినాలి, విని సాగు చేయాలి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రతినిధి ఓరుగంటి స్నేహను జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకంపై కమ్యూనిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఓరుగంటి లైలా, ఈవి శ్రీనివాసరావు తదితరులు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం సామాజిక న్యాయం, సమాన అవకాశాలకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. అందరినీ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో మాకు ఈ అవకాశం ఇచ్చారు. దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాము. సొసైటీలో మేము కూడా ఏంటిదని నిరూపించుకొని మా వాయిస్ను కించుకోదగిన విషయంగా మేము భావిస్తున్నాము. దానికి ఎంతో ఒక్కసారి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినందుకు నాయన రాజేందర్ రెడ్డి సార్ నిజంగా ఒక మానవతా దృక్పథంతో అందరినీ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో మాకు ఈ అవకాశం ఇచ్చారు. దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాము. సొసైటీలో మేము కూడా ఏంటిదని నిరూపించుకొని మా వాయిస్ను కూడా సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తామని సార్కు హామీ ఇస్తున్నాము. మాకు మొదటి నుంచి మా వెన్నంటి ఉంటున్నటువంటి మా అడ్వైజర్ ఈవి శ్రీనివాస్ సారు ఈ మార్గంలో మాకు చాలా దారి చూపిస్తూ మాకు అన్ని విధాల అవకాశాలు కల్పిస్తున్నారు. సార్ నిజంగా మాకు పరిచయం కావడం, మాకు అడ్వైజర్గా ఉండడము మాకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నది. హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జరుగుతున్న టెన్నిస్ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ సందర్శించి క్రీడాకారులను ప్రోత్సహించారు. క్రమశిక్షణతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య, పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ, కోచ్ వెంకట్ తదితరులు పాల్గొని క్రీడాకారులకు టెన్నిస్ బాల్స్ అందజేశారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చినా కానీ వచ్చేది వాళ్ళతో పాటు. చెప్పండి అందరూ కోచింగ్ ఎలా జరుగుతుంది? లౌడ్ గట్టి చెప్పాలి, భయపడద్దు. నేనైతే ఇక్కడికి వచ్చాను కదా, బాగా జరుగుతుందా? ఎలా ఇస్తున్నారు కోచింగ్ సార్? ఓకేనా? టైం మెయింటైన్ చేస్తున్నా. మీకు తెలుసు లాస్ట్ అసెంబ్లీకి రావాలా సార్ కూడా ఒక 10 years నాకు మనకు ఒక అభివృద్ధి మేము కూడా ముందుకు వస్తున్నాం. స్పోర్ట్ మంచిగా ప్రతిదీ కూడా ఈ ఇద్దరు సార్లు అంటే చాలా పెద్దోళ్ళు. ఆ సార్ అయితే 65 సంవత్సరాలు. సార్ కూడా చాలా ఫిట్నెస్ ఉంటుంది. ఆ సార్ బాల్ ఉన్నాయి, ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ స్కూల్ టైం సరిపోదు అనుకో, ఒక నియర్ బై గ్రౌండ్స్ ఉంటే రండి, లేదంటే బాల్ ప్రాక్టీస్ ఏదో ఒకటి సంథింగ్ దాంతో టచ్ ఉండాలి. రోజు మనం ఎట్లయితే హోంవర్క్ చేసుకుంటామో ఇది ఒక హోంవర్క్ లాగా ఉండాలి. సంగారెడ్డి జిల్లా ముబారక్పూర్ గ్రామ సదాశివపేట మండలంలో సదాశివ స్వామి నిత్య కళ్యాణం అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివకోటి పండితులు ఆధ్వర్యంలో ఇంటింటికి పూజలు చేస్తూ భక్తి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సదాశివ స్వామి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో శాంతి, సౌఖ్యం, ఆనందం నెలకొనాలని భక్తులు ప్రార్థించారు. గ్రామంలో సోదరభావం, మంచి ఆచారాలు పెరగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ముగించారు. సర్వేజన సుఖినో భవంతు. మెదక్ జిల్లా కొల్చారం రైతు వేదికలో రైతు వారోత్సవం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో రైతులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేల ఆరోగ్యం పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి అవగాహన కల్పించారు. వరికి బదులుగా ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ
పంటలపై ప్రభుత్వ ప్రోత్సాహాలను వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు మట్టి పరీక్ష ఫలితాల పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, మన ఉల్లిగడ్డ, మిరపకాయలు అన్ని విధాలు పండించే వాళ్ళు ఇప్పుడు మనం పోతలేము. ఎప్పటికీ అమ్మనాయన ఉందంటే బయలక్కడ పోతుంది. మనం ఇప్పుడు పోగా బాయిపడి వాళ్ళు పోతున్నాం. రైతు వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మొదటి రోజు భాగంగా మనం ఈరోజు కొంచారం రైతు వేదికలో ఈ రైతు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనా సేకరణ గురించి, మట్టి నమూనా కార్డుల గురించి, తర్వాత విత్తన శుద్ధి గురించి, నానో యూరియా గురించి, సేంద్రియ వ్యవసాయం గురించి, సమతుల్య ఎరువుల వినియోగం గురించి మరియు నిగ్రాని సమితి కమిటీ ఏర్పాటు చేయడం గురించి రైతులకు ఈ కార్యక్రమంలో వివరించాము. ఈ కార్యక్రమానికి వచ్చి రైతులు ఈ సమాచారాన్ని పొంది తోటి రైతులను కూడా పంచుకొని మన నేల పరీక్ష చేసి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లకు జాప్యం, తరుగు పేరుతో జరుగుతున్న కోతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారి 63పై భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో నిజామాబాద్ కరీంనగర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. క్వింటాకు 10 నుంచి 11 కిలోల వరకు అక్రమంగా కోత విధిస్తున్నారని రైతులు ఆరోపించారు. యూరియా యాప్ రద్దు చేయాలని, అన్ని రకాల ధాన్యాన్ని సమానంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో తహసీల్దార్ చిలుక కృష్ణ రైతులతో చర్చలు జరిపి 4 రోజుల్లో ధాన్యం తరలిస్తున్నామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వాళ్ళు స్పందించేటట్టు మేము మాట్లాడదాం. దానికి జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా రైతులందరం కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మరియు యూరియా యాప్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి మేము ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి 10 కిలోల తరఫున కడత అడుగుతున్నారు. ఈ 10 కిలోల కడత మేము ఇవ్వలేము. 10 కిలోల కడత మీకు ఇస్తే మిగతా పొలాలు వేసిన వాళ్ళకు, కోసిన వాళ్ళకు, ఫర్టిలైజర్ వాళ్ళకు మేము ఏమి ఇవ్వాలి? మీకు 10 కిలోలు పోతే మిగిలిన 90 కిలోలలో మేము ఎవరికి ఇవ్వలేము. కావున వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా, దొడ్డు సన్న రకమైన తేడా లేకుండా ఉన్నారు. వాళ్ళు రైతులు కాదు అని కాకుంటే మీ లోకల్లో ఉన్న నాయకులను పంపించండి. మా ఫోటోలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, మా వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క రైతు దగ్గర పాస్బుక్ ఉందా, పంట పండించాలని చెప్పి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామంలోని డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ప్రాంగణంలో అమరావతి అభివృద్ధి లక్ష్యంగా శ్రీ రాజసామల మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలని, యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభించాలనే ఆకాంక్షతో యజ్ఞం నిర్వహించినట్లు తెలిపారు. రైతులను గౌరవిస్తూ పాద పూజ చేయడం జరిగిందని చెప్పారు. అమరావతి అభివృద్ధికి ప్రజలు 111 రూపాయలు విరాళంగా సహకరించాలని ఆయన కోరారు. మా మున్నేపల్లి ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ శాఖ వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి అభివృద్ధి కోసం గత 2 ఏళ్లుగా నేను, మా నాన్నగారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 116 రూపాయలు విరాళంగా అందిస్తున్నారు చాలామంది. దీనికి సిఆర్డీఏ ద్వారా మేము దీన్ని సేకరించడం జరుగుతుంది. పైగా అమరావతి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడిన అమరావతి రైతులకి స్వయంగా మా నాన్నగారు, మేము కలిసి వాళ్ళని సత్కరించడం కూడా జరుగుతుంది. మరి ఇంతటి మహాభాగ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రజలందరి తరఫున
సాధించుకోగలిగాం. దీనికోసం సహకరించినటువంటి సీఎం గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, కూటమి ప్రభుత్వానికి, మరి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ రోజు వీరందరి సహకారం వల్ల నేను అమరావతి కోసం ఈ రాజశ్యామల యోగం నేను మా పాప చేయగలిగాం. దీని అందరికీ సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ రాజశ్యామల యోగం చేయడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, మరి కూటమి ప్రభుత్వానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరొక రకంగా అమరావతికి భూములు ఇచ్చిన వారికి పాదపూజ చేసి నా రుణం తీర్చుకోవడం నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి మనందరం సహకరించి చేయి కలిపి అమరావతికి ఒక్క 116 రూపాయలు సహాయం చేసి అమరావతిని తొందరగా త్వరితగతిన పూర్తి చేసుకుందామనేది నా. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని అనుమాలపేట సమీపంలో సుమారు 35 ఎకరాల గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పులి, ఏడుకొండలు, మధ్యాహ్న వాసు, గొల్ల సింగయ్యలకు చెందిన గడ్డివాములు పూర్తిగా దగ్ధమవడంతో భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నీటి వనరుల కొరతతో సమీప పొలాల నుంచి నీటిని తరలించి అగ్ని నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మద్దసాని నాగమల్లేశ్వరరావు. మాది వేటపాలెం మండలం ఆనుమల్లిపేట. ఇక్కడ ఆనుమల్లిపేట దేశాయపేట సచివాలయం ఎదురు 3 గడ్డివాములు, పెద్ద గడ్డివాములు బాగా తగలబడిపోయి 75% తగలబడి ఉన్నాయి. ఈ మనం 10112కి ఫోన్ చేస్తే దానికి స్పందించి బాపట్ల జిల్లా నుంచి, బాపట్ల కేంద్ర కార్యాలయం నుంచి అక్కడి నుంచి వచ్చినాయి. చీరాల వెహికల్స్ ఏదో రిపేర్లో ఉన్నాయి అంటున్నారు. ఆ వెహికల్ వచ్చేటప్పటికి దాదాపు 75% తగలబడి ఉన్నాయి. ఇప్పుడు అవి మంటల్ని అదుపు చేయడానికి చాలా బాగా కృషి చేస్తున్నారు. కొంచెం ఏదన్నా ఈ రైతులకి కొంచెం గవర్నమెంట్ కూడా ఆర్థిక సహకారాలు ఏమన్నా అందించవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల అగ్నిమాపక కేంద్రం నుంచి వేటపాలెం మండలం అనుమూలపేటలో గడ్డివాములు అగ్ని ప్రమాదానికి గురైన చెప్పడం వల్ల మెసేజ్ తీసుకొని రావాలి. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శనగ పంటను నెల రోజులుగా కొనుగోలు చేయలేదని, కొనుగోలు కేంద్రాలు సరిగా ప్రారంభించలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పథకం సమర్థంగా అమలైందని గుర్తు చేశారు. వెంటనే అన్ని పంటలు కొనుగోలు ప్రారంభించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
పార్వతీపురం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని, నిర్ణీత గడువులోపు సత్వర పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం 72 అర్జీలు స్వీకరించగా రెవెన్యూ క్లినిక్కు సంబంధించిన 20 దరఖాస్తులు వచ్చాయి. జగనన్న కాలనీ బిల్లులు, భూ ధృవీకరణ, పాఠశాల సమస్యలు వంటి అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు. పెండింగ్ లేకుండా పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. ఒకటి, ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎన్నడూ టైం పడ్డది లేదు. ఈరోజు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న ఈ రోజు కూడా ఎకరానికో 2 ఎకరాల పరిస్థితి. మొక్కజొన్నలు కొనేందుకు 750 సెంటర్లు మేము పెట్టినాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు 80 సెంటర్లు మాత్రమే పెట్టి వరి గుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు నేను చెప్పేది ఒకటే రోజు నిన్నడు మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న ముఖ్యమంత్రికేమో భూముల కొనుగోళ్ల మీద ఉన్నది శ్రద్ధ, భూముల అమ్మకం మీద, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేసుడు మీద. ఈ పని తప్ప ముఖ్యమంత్రికి పంటల కొనుగోలు శ్రద్ధ లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు. జొన్నలు బయట ఎంత పోతుంది? అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బొంగిజ గ్రామంలో జియో టవర్ లేక ఫేస్ యాప్ హాజరు సమస్యతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీ పనులకు హాజరు నమోదు కోసం గంగవరం గ్రామానికి సుమారు 12 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామం నుంచి పాదయాత్రగా వెళ్లి హాజరు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గ్రామంలోనే టవర్ ఏర్పాటు చేయాలని లేదా ఫేస్ యాప్ విధానం తొలగించాలని కలెక్టర్ను కోరుతూ మోకాళ్లపై నిరసన చేపట్టారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం పెద్దపెంకి గ్రామంలో గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డ్స్ ర్యాలీ అనంతరం నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికుల తరహాలో 21,000 రూపాయల జీతం, 6 నెలల పెండింగ్ వేతనాలు చెల్లింపు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. యూనిఫామ్, గ్లౌజులు, బూట్లు, ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వాలని వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారు ఈ గ్రీన్ అంబాసిడర్లకి చెత్త రిక్షాల్ని సరఫరా చేయడానికి వచ్చినప్పుడు గ్రీన్ అంబాసిడర్లకి గమ్ బూట్లు ఇప్పిస్తాము, మాస్కులు ఇప్పిస్తాము, కొబ్బరి నూనెలు ఇప్పిస్తాము, సబ్బులు ఇప్పిస్తాము, గుర్తింపు కార్డులు ఇప్పిస్తాము, యూనిఫాము ఇప్పిస్తామని చెప్పారు. అయ్యా ఎమ్మెల్యే గారు విజయచంద్ర గారు, మీరు చెప్పి వెళ్ళిపోయారు. ఈ వేళకి మాకెవ్వరి కాడ గంబూటీలు లేవు, గ్లౌజులు లేవు. 6,000 కూడా నెలలో ఇవ్వకపోతే భార్య పిల్లలతో ఏ విధంగా బతుకుతామని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. మా జీతాలు చెల్లించండి, మా సమస్యలు పరిష్కారం చేయండి. పెరుగుతున్న ధరలు, గ్యాసు,
పెట్రోలు, డీజిల్, విద్య, వైద్య ఖర్చులు పెరిగాయి. అందుకని 17,000 రూపాయలు కనీసం గౌరవ వేతనం ఇచ్చేటట్లు ఎమ్మెల్యేలు, అధికారులు కృషి చేయాలి. అలాగే ఈ శాఖ మంత్రి గారు. పాలకొండలో వామపక్ష నేత కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణకు ఘన నివాళి అర్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మీడియా ఐక్యవేదిక కన్వీనర్ శాసక జోగి నాయుడు మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా పీడిత వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు స్మరణీయమని కొనియాడారు. భూ హక్కులు, ఇళ్ల పట్టాలు, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా జోహార్ కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. ఆయన ప్రజాశక్తి రిపోర్టర్గా ఉన్నప్పుడు 86, 87 టైంలో అప్పుడు ఈనాడు పాల్గొన్న రిపోర్టర్ పనిచేసేవాను. ఒక విలువలతో కూడిన వ్యక్తి, దాంతోపాటు రాజీలేని పోరాటాలు చేసే వ్యక్తి, వామపక్ష భావజాలాన్ని ముఖ్యంగా ఈ సీతంపేట, కొత్తూరు, అదేవిధంగా పాతపట్నం వంటి ఏజెన్సీలో మారుమూల పల్లెల్లో ప్రతి ఒక్కరి తాలూకా అనగాన వర్గాల వారి ఇళ్లలో ఆయన తాలూకా ఎన్నెన్నో పోరాటాలు చేసి వాళ్ళకి నిలువ నీళ్ళు లేని వారికి ఇల్లు కట్టించిన వ్యక్తి. ముఖ్యంగా పాల్కొండ నగరం చేసుకుంటే ఈరోజు నిరుపేదల కాలనీలు ఎక్కడైనా ఉన్నాయంటే ఒకటి ఇందిరమ్మ కాలనీ కానీ, ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం దగ్గర కాలనీ కానీ, ఏ కాలనీలో కూడా నిలువ నీళ్ళు లేని నిరుపేద ఎంతో మందికి ఆయన గృహాలు నిర్మించి, గృహాలు తెప్పించి రెవెన్యూతో పోరాటాలు చేసి తెచ్చారు. ఆనాడు పనిచేసిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి విజ్ఞప్తిని కూడా సానుకూలతతో మన్నించి చేసేవారు. ఇట్లాంటి విలువలతో కూడిన వ్యక్తి, ముఖ్యంగా ప్రజా నాయకుడు, ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి సూనాన్ గారు గమనించిన వార్త విని చాలా శోకసముద్రంలో ముఖ్యంగా మెలుగుపోయింది మా ప్రాంతం. అయితే ఆయనతో పనిచేసే అనుభవాలు తలుచుకుని ఈరోజు ఈ విషయం వార్త విన్న తర్వాత ఇప్పటికే ఆలస్యమయ్యాము. సూనాన్ గారు ఆశయ సాధనకు వారి కుమార్తె ఉంది. దాంతోపాటు వాళ్ళు కూడా మాకు ఈ కాపుద్యమాల్లో అయితేనేమి, మీడియా రంగంలో అయితేనే, ప్రజా సంఘాల్లో క్రియాశీలంగా పనిచేసే వ్యక్తి కూడా తప్పనారాయణ గారు. ఏదేమైనప్పటికీ ఈ డివిజన్లో మా మంచి నాయకుని కోల్పోయామని బాధ మాకు ఇబ్బంది కలిగిస్తుంది తెలియజేసుకుంటూ సార్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో నల్ల చెరువు కట్టపై సర్కార్ తుమ్మలు, పిచ్చి చెట్లు విపరీతంగా పెరిగి రహదారి మూసుకుపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం, చెట్లల్లో కోతలు మకం వేయడంతో ఆవేదన వ్యక్తం చేశారు. చెట్ల తొలగింపునకు గ్రామ సర్పంచ్కు వినతి పత్రం ఇవ్వగా ప్రారంభ పనులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని రైతులు ఆరోపించారు. అయితే సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్ గ్రామ అభివృద్ధి కోసం చెరువు కట్టపై చెట్ల తొలగింపు చేపట్టామని, మంచి పనులను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము బాధపడి కొట్టేపించినాం సర్పంచ్ సాగుకు చెప్తే, అందువల్ల సర్పంచ్కి మేము ఇక్కడ చేస్తే ఆయన ఎవరినో తోలుకొచ్చి కొట్టేపిస్తున్నాకు వచ్చిండు. వచ్చినానికి దాన్ని ఆపక్షం చేసి ఆపిన వలన ఈ చెట్లు ఇన్ని పోతే ఈ పంట ఎట్లా వెళ్తుంది. మేము తుకాలు పోసినా కానీ తుకం పీకేస్తున్నాయి. పంట వేసుకుందామంటే కూడా నారు సరిపోతలేదు. ఏళ్ళకి వచ్చినాక నారు మేము మొరపెట్టుకొని ఈ రకంగా చేపిస్తుంటే సర్పంచ్ కూడా చెప్పాం సార్, అడ్డు తగిలి ఇట్లా మమ్మల్ని ఆపేసారు. వాళ్ళను కొట్టేళ్ళని ఆపేసి గొడ్డలకి ఇట్లా మిషన్ అన్ని గుంతుకపోయి అక్కడ ఎక్కడో పాస్టర్లకో ఎక్కడో అప్పచెప్పురు. వాళ్ళు ఈ 3 రోజుల కోరే మమ్మల్ని నింపిస్తారు. వాళ్ళు పాపం వాళ్ళు పొట్టగేసలు పట్టుకుని వచ్చిన కూడా తిప్పలు పెడుతున్నారు. వాళ్ళు మాకి ఇచ్చినా మేము వెళ్ళిపోతాము, మీరే కొట్టించుకోరు అంటే కూడా వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళని ఆ రకంగా చేస్తున్నారు సార్. మీకు నమస్తే, మీరు చేసేది. నమస్కారం. మాది జాలిగామ గ్రామం. మాకు కోతుల బాధ భరింపలేక నల్లజెరువు అనే ఒక కుంటున్నది. ఆ కుంటల విపరీతమైన మురికి తుమ్మలు, చెడు మంచి అన్ని మనుషులకు కూడా పోరాని జాగం. ఒకరిని చంపేసినా కానీ ఇంకోరికి దొరకకుంటున్నది. అటువంటిది మేము మా పంట చేనులకు కోతులు విపరీతమైన కోతులు వస్తే మేము బెదిరియంగానే వచ్చి కోతులు మంది వచ్చి చెల్లతో ఈ కట్టకుంటాయి. మళ్ళీ మేము ఎంత కొట్టినా కానీ ఏమైందంటే ఆయన సరే చేపిస్తా అన్నాడు. పీక్ ఏం చేసిందంటే ఎవరికో చెప్పిండట, వాడు కొట్టుకుపోతుండ తుమ్మ చెట్లను ఆ కంపను అంతా సాఫ్ చేస్తుంది. అయితే వేరే మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.